హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాలమూర్తి. చాలా అంటే చాలా షాకింగ్ ఎలిమినేషన్ అనేది జరిగింది. అందుకనే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని మరీ చెప్తున్నాం. చాలామంది బర్నీ ఎలిమినేట్ అనే పెట్టారు మెసేజ్. సార్ నిజమేనా అని. సో రాము అండ్ భరణి ఇద్దరి మధ్యలో ఎవిక్షన్ అనేది జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ రౌండ్లో ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాన్ని యూజ్ చేయలేదు ఈ వీక్కి. సో దట్ ఓటింగ్ ప్రకారం భరణి వెళ్ళిపోయాడు అని ఒక న్యూస్. అయితే మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్లో అయితే భరణి టాప్ 2లో ఉన్నాడు. ఎలా వెళ్ళిపోతాడు? సో బాటంలో ఉంది రాము రాథోడు, దివ్య ఉంది. సో దివ్యాని పంపించకుండా దివ్యతో ఏమైనా గేమ్ ఆడించాలనుకుంటున్నారా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటంటే ఒక కాల్ తీసుకుంటున్నారు. బిగ్ బాస్ ఏదైనా అఫీషియల్ ఓటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈసారి ఈ సీజన్లో గెస్ అవ్వట్లేదు. సో యూట్యూబ్లో అన్ని లక్షల ఓట్లలో మనం కలెక్ట్ చేసిన ఓట్లలో సో టాప్ 2లో ఉన్న వ్యక్తికి అఫీషియల్లో అంత రావా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో వాట్ ఎవర్, నేను ఆల్రెడీ చెప్పాను, మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేము. ఈసారి ఓటింగ్ అనేది చాలా గజిబిజిగా ఉంటుందని చెప్పాను నేను. సో అనుకున్నట్లుగానే జరిగింది. సో భరణి సో లీస్ట్లో ఉన్నాడు. చాలా వెబ్సైట్లో చెప్పాను కూడా, 2-3 చోట్ల ఉన్నాడు లీస్ట్లో అని చెప్పా. అదే పర్ఫెక్ట్ అయింది. సో వాట్ ఎవర్ తక్కువ ఓట్లు వచ్చినాయి అనేది అన్అఫిషియల్ ఓట్లు అక్కడ అఫిషియల్ ఓట్లకి మ్యాచ్ అయిందనమాట. సో వాట్ ఎవర్ మిస్డ్ కాల్ డేటా కూడా ఉంటుంది. సో అదంతా కూడా మనకి ఎప్పుడు చూపెట్టరు. 9 సీజన్లు అయింది. ఓటీటీతో కలిపితే 10 సీజన్లు ఎప్పుడు పబ్లిక్ చేయరు ఓటింగ్ అనేది. సో చూద్దాం భరణి ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపించింది? అంటే ఫెయిర్గా అనిపించిందా, అన్ఫెయిర్గా అనిపించిందా? ఒకవేళ ఫెయిర్గా అనిపిస్తే సో ఎలా అనిపించింది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం 3 PM లైవ్లో కలుసుకుందాం. రేపు లైవ్లో అందరూ కూడా మాట్లాడుకుందాం దీని గురించి. సో ఒక మంచి ప్లేయర్, అంటే చాలా బాగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు, ఏదో ఒకటి చేస్తాడు అనుకున్న ప్లేయర్ సడన్గా ఆ బంధాల భరణి బీబీ అంటే అని చాలామంది మన లైవ్లో కూడా కామెంట్ చేశారు. కాబట్టి సో భరణి ఎలిమినేట్ అయిపోయినట్లుగా అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. సో అలాగే దీవాళీ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. హైపరాది ఎప్పుడు వస్తుంటాడు, క్రాకర్స్ అయ్యి పేలుస్తూ ఉంటాడు, అందరి మీద జోకులు అయ్యి. హైపరాది ఎపిసోడ్ హైలైట్గా ఉండబోతుంది దీవాళీ స్పెషల్లో. సో అదేంటి అనేది మనం మాట్లాడుకుందాం మండే రోజున. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై.